వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజాక్షేత్రంలో పోటీ చేసే పదవులకు అందన ద్రాక్షగా మిగిలిన పార్టీ విధేయతను దృష్టిలో పెట్టుకుని ఆయనకి మాత్రం పదవులు తనంతటకు తనగా పార్టీ అధిష్టానం ఇచ్చిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాసరావు వైసీపీ ఎమ్మెల్సీ ప్రస్తుతం మాత్రం ఆయన డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్గా డాక్టరేట్ను కూడా తీసుకున్నారు. ఆయన సెకండ్ ఎపిసోడ్లో ఈ పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ విధంగా దోహదపడుతుంది, కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మదనపాటుకు గురైనటువంటి డాక్టర్ దువ్వాడ శ్రీనివాసరావు ప్రస్తుతం మాత్రం సెకండ్ ఎపిసోడ్లో ఈ డాక్టరేట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఆయనలో ఏ అంశాలు మెచ్చి ఈరోజు ఆ యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ ఇచ్చిందన్న విషయం ప్రస్తుతం మనం డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడబోతున్నాం. చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్గానే అందరికీ తెలిసినటువంటి శ్రీనివాస్కి ఈరోజు డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్గా ఒక హానర్ను దక్కించుకున్నారు. ఆ దక్కించుకున్న వెనక ఆ డాక్టరేట్ను మీకు ఏ విధంగా ఏ పరిణామాలు ఏ కొలమానాల నేపథ్యంలో దాన్ని మీకు అందజేయడం జరిగింది? నాకు కూడా ఈ డాక్టరేట్ ఇవ్వాలనుకున్నటువంటి ఈ డే స్ప్రింగ్ యూనివర్సిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి నిర్ణయం, వాళ్ళు ఇస్తామనుకున్న ఒక హాఫ్ డే ముందు వరకు నాకు తెలియదు. వాళ్ళే స్వయంగా వచ్చి మీ ఫోటోగ్రాఫ్స్ మాకు కావాలండి అని అడగటం, ఆ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన తర్వాత రేపు ఈవినింగ్ మీరు మీటింగ్కి రావాలి అని చెప్పారు. సరే ఆ మీటింగ్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు వస్తున్నారు, ఏంటి మీటింగు, నా ఫొటోస్ ఎందుకు, అసలు నన్ను ఎందుకు పిలిచారు అనుకుని అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే మిస్టర్ మార్క్ బర్న్స్, he is the spiritual advisor to the Mr. Donald J. ట్రంప్ గారికి అడ్వైజర్గా ఉంటూ గడిచిన ఎన్నికల్లో కూడా ఆయనకు మద్దతుగా నిలబడటం, అలాంటి వ్యక్తి అక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. కానీ ఈ విషయంలో డాక్టరేట్ ఇచ్చిన తర్వాత ఒక విశ్లేషకుడు దీనికి సంబంధించినంత వరకు ఆ యూనివర్సిటీ ఎక్కడుంది, ఆ ఇచ్చిన వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్కు ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి, అసలు ఆయనకి ట్రంప్కు ఉన్నటువంటి విషయాలు కూడా విశ్లేషణగా చెప్పడం జరిగింది. అందరూ స్పెసిఫిక్గా ఇది ఒక ఆన్లైన్ యూనివర్సిటీ అని కూడా స్పష్టం చేయడంతో పాటు ఇది డాక్టరేట్ ఇచ్చింది కాదు తెచ్చుకున్నది, ఆయన పూర్తిగా మీ పట్ల ఆ డాక్టరేట్ తీసుకున్న విషయంలో మాత్రం ఒక ఎపిసోడ్ తయారు చేశారు అండి. డాక్టరేట్ నాకు ఇచ్చేసింది నేనేం చదువులేనండి కాదు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లా కూడా చేశాను. పిహెచ్డి చెయ్యాలి, డాక్టర్ డి శ్రీనివాస్ అవ్వాలని నేను ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసిన వెంటనే అనుకుని పిహెచ్డికి అప్లై చేస్తూ, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కూడా మరి పిహెచ్డి చేసుకుంటూ పోతే మరో 5-6 సంవత్సరాలు పోతుంది కాబట్టి మనం ఏదైనా బిజినెస్లో దిగుదామని మాకు మేమే నిర్ణయించుకొని ఎకడమిక్ సైడ్ దిగుదామని 3 జూనియర్ కాలేజీలు పెట్టాను, ప్రైవేట్ జూనియర్ కాలేజ్, ఆల్ఫా జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజ్ పేరుతో 3 జూనియర్ కాలేజ్, ఒక ట్యూటోరియల్స్ పలాసలో, పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోటలో. ఇవి బ్రహ్మాండంగా సుమారు 700-800 మంది విద్యార్థులతో నడుస్తుండేవి. ఆ తర్వాత అంటే నేను డాక్టరేట్ రావటం అన్నది నాలాంటివాడికి పెద్ద పని ఏం కాదు, పెద్ద విచిత్రం ఏం కాదు. నాకున్న ఎంఏ లిటరేచర్ క్వాలిఫికేషన్ మీద ఎప్పుడైనా పిహెచ్డీ నేను చేయొచ్చు, ఆ రోజు చేయకపోయినా తర్వాత అయినా చేయొచ్చు. కానీ తర్వాత రాజకీయాల్లో బాగా నిమగ్నం అయిపోవటం వల్ల సమయం చాలక పిహెచ్డీ చేయాలంటే ఆ థీసిస్ సబ్మిట్ చేయాలి. మళ్ళీ నేను స్పెషలైజేషన్ ఏదైతే తీసుకున్నానో ఆ స్పెషలైజేషన్లో నా స్పెషలైజేషన్ 20th సెంచరీ షేక్స్పియరియన్ లిటరేచర్ అండ్ ఏసీ భా మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రొమాంటిసిజం, వీటన్నిటిలో నేను చదువుకున్నటువంటి లిటరేచర్లో. సో దీనిలో ఏదే ఒక పార్ట్ తీసుకొని దాని మీద తీసి సబ్మిట్ చేయాలంటే కొంత టైం కేటాయించాలి. ఆ టైం నాకు లేకపోవటం వల్ల నేను అనుకున్న పిహెచ్డి చేయలేకపోయాను. సో ఏవే రోడ్డు మీద నడిచినోడికి పిహెచ్డి ఇచ్చిలే, నేను చదువుకుంటే ఇచ్చారు, నా క్వాలిఫికేషన్ ఉంటే ఇచ్చారు. కానీ విశ్లేషకుడు తాలూగా విశ్లేషణలో మాత్రం కేవలం ఈ డాక్టరేట్ ఏ అంశం ఈ యూనివర్సిటీకి రికగ్నైజ్ ఏముందన్నది కూడాను వెలుగులో తెచ్చి మరి చెప్పారు. అందరూ నిజంగా అది రికగ్నైజ్డ్ అయినా, ఆయనకి డొనాల్డ్ ట్రంప్ సజెస్టబుల్గా ఉన్నటువంటి వ్యక్తేనా ఆయన? ఇప్పుడు ఈ డాక్టరేట్ ఇవ్వడం అన్నది మొదటిసారిగా నాకే ఇవ్వాల. భారతదేశంలో డే స్ప్రింగ్ యూనివర్సిటీ నుంచి చాలామందికి డాక్టరేట్స్ రావటం జరిగింది. అందులో నేను ఒకడు, సెంట్రల్ మినిస్టర్స్ ఒక 2-3 వచ్చి, అలాగే మన స్టేట్ మినిస్టర్, ఏపీ స్టేట్ మినిస్టర్ కూడా రావటం జరిగింది. చాలామందికి వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. ఏ అంశాన్ని ప్రాతిపదిక తీసుకొని మీకు ఈరోజు ఆ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది? నేను అడిగాను, అదే మీకు చెప్తున్నాను కదా,
ఇతను మార్క్ బాన్స్ గారు వచ్చిన తర్వాత ఈయన వచ్చారు, ఇంత పెద్ద ఆయన వచ్చారు, ఏంటి సంగతి అని ఆలోచిస్తున్నప్పటికీ అక్కడ ఐఏఎఫ్ఏ చైర్మన్ కూడా వచ్చాడు. ఆయన ఏంటంటే ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, దానికి సంబంధించిన చైర్మన్ కూడా వచ్చారు, సాల్మన్ ఘట్టు అని. వీళ్ళందరూ వచ్చిన తర్వాత సరే ఏంటంటే మీకు డాక్టరేట్ నిర్ణయించామన్నారు. డాక్టరేట్ ఏ విషయంలో ఇస్తున్నారని నేను అడిగాను, ఎందుకంటే నాకు డాక్టరేట్ గురించి తెలుసు కాబట్టి. థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ పొందాలనుకున్న నాకు ఇప్పుడు డాక్టరేట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారంటే అప్పుడు ఒక 10 నిమిషాలు దానికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీరే కాదు చాలామంది రాజకీయ నాయకులు మేము చూసాం. మీరు గత 25 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉండి పార్టీల కోసం కాకుండా, అధికారం కోసం కాకుండా, లేకపోతే వ్యక్తిగత ధనార్జనే ధ్యేయంగా కాకుండా ఒక ప్రజల పక్షాన్ని నిలబడే విధానంలో 25 ఇయర్స్ మీరు కష్టపడటం చూసాం. మీరు ఉద్యమాలు చేశారు. ఒక పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే దానివల్ల కొన్ని వేల మంది ప్రజలకు నష్టం జరుగుతుందంటే అన్ని రాజకీయ పార్టీలు ప్లాంట్ వైపు ఉంటే మీరొక్కళ్ళే ప్రజల పక్షా నుండి పోరాడి ప్రాణాలకు తెగించి జైళ్ళకి వెళ్ళి కొన్ని వందల మంది ప్రజలతో మీరు జైల్లో ఉండి జైలు భోజనం చేసి బయటకు వచ్చి ఆ ప్లాంట్ని బయటకు పంపించి ప్రజల్ని కాపాడారు. ఈ నేపథ్యం ఎక్కడా కూడా ఆర్థికంగా డబ్బుకి లోబడలేదు. మీ జీవితంలో అవినీతి చేసినట్టు మాకెక్కడ ఆధారాలు దొరకలేదు, లంచాలు తీసుకున్నట్టు ఆధారాలు దొరకలేదు, భూ కబ్జాలు చేసినట్టు ఆధారాలు లేవు, అధికార దుర్వినియోగం చేసినట్టు కూడా లేదు. ఒక పార్టీ కమిటెడ్గా పనిచేశారు తప్ప అధికారంలో ఉన్న పార్టీల్లోకి వెళ్ళి పదవులు పొందాలి అనుకునే ఆలోచన కూడా మీలో లేదు. ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉన్నారు, ప్రజాగొంతై మాట్లాడారు. ఈ పరంపరలో చాలా సర్వీసెస్ చేశారు అన్నది మేము గుర్తించాం. నెంబర్ 1 ఎన్నేళ్ళుగానో శోధించిన తర్వాత ఈరోజు శ్రీనివాస్కి ఆ డాక్టరేట్ చేయాలన్నటువంటి ఆ కళ నెరవేరకపోయినా కూడా ఈ యూనివర్సిటీ ద్వారా ఈరోజు ఆ డాక్టరేట్ పొందే అదృష్టం కలిగింది. మరొక విషయం నాకు కూడా తెలియదు, నేను 25 సంవత్సరాలు ఈ రకంగా పనిచేశానా, ఈ రకమైనటువంటి ఆలోచన కూడా వీళ్ళకి కలగటం చాలా గొప్పతనం. నిజంగానే నాకు అనిపించింది. నేను ఎప్పుడే పార్టీల కోసం లేకపోతే పదవుల కోసం ఆశించి నేను ఎప్పుడు చేయలేదు. కానీ నాకున్న పరిస్థితుల్లో నేను ప్రజల పక్షాన్ని నిలబడ్డాను. అదొకటి. వృత్తి పట్ల నిబద్ధత మరో మాట కూడా చెప్పారు. వృత్తి ఏంటి? నా వృత్తి గ్రానైట్స్. చాలామంది వ్యంగ్యంగా ఏవో పడక అంటే నేను వైసీపీకి చెందినవాడినని, లేదా నేను గట్టిగా మాట్లాడతానని, నాకు ఇచ్చిన డాక్టరేట్ని, నాకు ఇచ్చిన యూనివర్సిటీని, నాకు ప్రదానం చేసినటువంటి మార్క్ బర్న్స్ని కూడా విమర్శించే స్థాయికి వాళ్ళు ఎదగలేరు. వాళ్ళ తరం కాదు. నేను కొంతమంది విమర్శలకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేనైతే స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది 1 సర్వీసెస్, 2 వృత్తి పట్ల నిబద్ధత. వృత్తి అంటే నా వ్యాపారంలో ఏం జరిగిందంటే నేను ఒడిశాలో ఒక మైన్స్ నేను కనుగొన్నటువంటి మైన్స్ ప్రపంచంలో ఒకే ఒక్కటది. దాని పేరు ఐకాన్ బ్రౌన్ అని. గ్రానైట్ ప్రపంచంలో మీరు ఎక్కడ అడిగినా దాని గురించి చెప్తారు. ఆ కలర్ని ఎక్స్పోర్ట్ చేసింది నేనొక్కడినే, ఆ కలర్ని ప్రొడక్షన్ చేసింది నేనొక్కడినే. ప్రపంచంలో ఆ కలర్ దొరికేది కూడా ఒక్క ఒడిశాలోను నా మైనింగ్ లీజులోనే దొరికేది. అది అదృష్టం, భగవంతుడు వెంకటేశ్వర స్వామి కల్పించిన అవకాశం. తద్వారా నేను ఇది చేయగలిగాను. చేసి దాన్ని నేను ఎక్స్పోర్ట్లో కమిట్మెంట్స్, వీళ్ళకేం తెలుసు విమర్శించే వాళ్ళకి, నేను యూరోపియన్ కంట్రీస్కి గ్రానైట్ సప్లై చేశాను. 10,000 క్యూబిక్ మీటర్ల పై చిలుకు డి శ్రీనివాస్ పేరుతో ఇంచుమించిన అది ఎక్స్పోర్ట్స్ జరిగినాయి ఈ 25 ఏళ్లలో. ఎప్పుడు కూడా కమిట్మెంట్ మిస్ కాలేదు, ఎప్పుడు షిప్మెంట్ మిస్ కాలేదు. ఇచ్చిన మెటీరియల్ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగాను. డబ్బులు వచ్చినా రాకపోయినా ప్రైస్ని పక్కన పెట్టి కమిట్మెంట్ ప్రకారం చేశాను బిజినెస్. రావడానికి పొలిటికల్తో పాటు మీరు నిర్వహించినట్టు వ్యాపారం కూడా దోహదపడిందని అనుకోవచ్చా? వృత్తిలో నేను ఐకాన్ బ్రౌన్ మెటీరియల్ కాకుండా బహామా బ్లూని కూడా సప్లై చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు గుర్తింపు ఉంది. 2 times బెంగళూరులో నెంబర్ 1 వచ్చాను గ్రానైట్లో, ఆ మెటీరియల్ సప్లై చేయటంలో. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా అవార్డ్స్ నాకు వచ్చినాయి. గుర్తింపు నేను వెళ్ళలేకపోయినా, హాజరు కాలేకపోయినా, వాళ్ళు పిలిచారు నాకు. కానీ ఈరోజు ఆ గుర్తింపు ఏంటనేది యూరోపియన్ కంట్రీస్లో నేను చేసిన మెటీరియల్ సప్లై ఏదైతే చేశానో, ఎక్స్పోర్ట్ చేయగలిగినానో, దానిలో వాళ్ళు గుర్తించి వృత్తిపరంగా ఉన్న నిబద్ధతను గుర్తించి నాకు ఇచ్చారు. ఇది రీజన్. మీ ఆర్టీవీ ద్వారా నేను క్లియర్గా తెలియజేసేదంటే రాజకీయాల్లో నిష్పక్షపాతంగా అవినీతి లంచాలు లేకుండా పనిచేసిన తీరుకి 2 నా వృత్తి పట్ల నిబద్ధతకు ఈ డాక్టరేట్ అన్నది డే స్ప్రింగ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రదానం చేయటం జరిగింది. దీంతోపాటు ఈ మెడల్ కూడా ఇవ్వటం జరిగింది. నేను అంటానంటే డే స్ప్రింగ్ యూనివర్సిటీ అనేది నాతో పుట్టలేదు.
ఇది అమెరికన్ యూనివర్సిటీ. చాలా దేశాల్లో ఇవి ఆల్రెడీ ఉన్నాయి. పరిజ్ఞానం లేని వాళ్ళు దీనికి యూజీసీ ఉందా? యూజీసీ అన్నది ఇండియన్ ఆర్గనైజేషన్లో ఉద్భవించిన యూనివర్సిటీస్కి మాత్రమే ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి యూజీసీకి సంబంధం లేదు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇవి థియలాజికల్ యూనివర్సిటీ యాక్చువల్లీ. ఈ యూనివర్సిటీ నుంచి వాళ్ళది గుర్తించారు, నాకు ఇచ్చారు. నేను అడిగింది కాదు. సరే, నేను ఏదో డబ్బులు కట్టానన్నారు. ఒక ఎవిడెన్స్ చూపించమనండి. నేను ఒక ఫీజు కట్టినట్టు కానీ, నేను ఒక డబ్బులు కట్టినట్టు కానీ, ఎవరికైనా లంచం ఇచ్చినట్టు కానీ నాకేంటండి అవసరం? ఇంతటి ఆనర్ని ఈరోజు చొరవగొన్న మీకు సెకండ్ ఎపిసోడ్లో హ్యాపీగా లైఫ్ శ్రీనివాస్ నడుస్తుంది, నిజమేనా? సంతోషంగా ఉందండి. సెకండ్ ఎపిసోడ్ అంటూ సెకండ్ లైఫ్ని మీరు గుర్తు చేస్తున్నారు. అదొక ఇంటర్నల్ మీనింగ్గా మీరు అడుగుతున్నారు. సరే, బాగుంది. మేమేంటంటే బ్రహ్మాండంగా ఇప్పుడు చేసుకున్న ఈ గడిచిన గొడవలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 6 నెలల నుంచి ఊహించిన డెవలప్మెంట్స్. ఒక బిజినెస్ చేయాలి, బిజినెస్ చేసి అగ్రస్థానానికి వెళ్ళాలి. ఏ బిజినెస్ చేస్తే మంచిది? మైన్స్ నాది. ఇంతవరకు మైన్స్ ఆపేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అయిపోయింది. మరి మంచి బిజినెస్ చేయాలంటే మరి మాధురికి కూడా మంచి ఎక్స్పీరియన్స్, అనుభవం, ఫ్యాషన్ పట్ల ప్యాషన్, తనకున్నటువంటి ప్యాషన్ గుర్తించి మరి డిజైనర్స్లోకి నాకు పెడితే నేను బాగా చేయగలను అని తను చూపించినటువంటి ఉత్సాహానికి సరే మనం వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెడదామని చెప్పి దానిలో భాగంగా కొన్ని బ్రాంచెస్ కింద డెవలప్ చేయాలి. చేస్తే మామూలుగా కాదు, గట్టిగానే చేయాలని ఉన్న ఆదాయ డబ్బునంతా కూడా కూడగట్టుకొని కొంత అప్పు చేసి కొన్ని ఆస్తులు అమ్మి, విశాఖపట్నంలో ఉన్న అపార్ట్మెంట్ ఉంటే అది ఒకటి అమ్మేసి, బంగారాన్ని పూర్తిగా అమ్మేసి, అలాగే మా మిగతా అప్పు ద్వారా ఆస్తుల ద్వారా అన్ని కూడగట్టుకొని కొంత అమౌంట్ని రెడీ చేసి, ఇదంతా రికార్డెడ్గా కూడా ఉంటుంది. చాలామంది దీని మీద కూడా చెప్తారు, ఎవరెవరో నాకు ఇచ్చారు, నా దగ్గర బ్లాక్ మనీ ఉంది. కాబట్టి కొన్న డేట్ ఎప్పుడు ఆస్తి, అమ్మిన డేట్ ఎప్పుడు ఆస్తి, అప్పు చేసింది ఎప్పుడు, బ్యాంకులో లోన్లు తీసుకొచ్చింది ఎప్పుడు, బంగారం అమ్మింది ఎప్పుడు, ఎవ్రీథింగ్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్తోనే 60 ఏళ్ళ అనంతరం ఈరోజు ఇంకొక కొత్త పోకడలకి అడుగులేస్తున్నట్టు శ్రీనివాస్కి పొలిటీషియన్గా గ్రానైట్ వ్యాపారానికి ఉన్నటువంటి ఆ సంబంధం తెగదింపులు చేసి వస్త్రరంగంలో వ్యాపారం ఎలా జరుగుతుంది అంటే మైన్స్ నాకు ఎప్పుడు ఉంటుంది, నా లైఫ్ లాంగ్ నాకు ఉంటుంది. ఆపారు కానీ నేను వదలను, ఒడిశాలో చేయాల్సి మళ్ళీ చేస్తాను. కానీ ఈ వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్నది ఒక కొత్త ఆలోచన. ఇది ఎలాగైనా చేయాలని దీని మీద నేను సర్వే చేశాను, చాలా డీప్ సర్వే చేశాను. 6 నెలలు కారులోనే తిరిగాను, వారణాసి నుంచి బెంగళూరు వరకు. అందరు మగ్గాల వద్దకు పోయాను. మగ్గాల దగ్గర నేను గమనించాను, మగ్గందారుడు ఇక్కడిద్దరు నష్టపోతున్నారు వ్యాపారంలో, ఈ వస్త్ర రంగంలో. మగ్గందారుడు కూలే మిగిలిపోతుంది ఆయనకి. ఆయన ఒక్కొక్క శారీ తయారు చేయడానికి 4 రోజులు పడుతుందంట, కానీ కూలే మిగులుతుంది, అతను నష్టపోతున్నాడు. అదే శారీని కొని తెచ్చినటువంటి వర్తకుడు మాత్రం 5-6 రెట్లు ఎక్కువేసి అమ్ముతున్నాడు. అక్కడ నష్టపోతుంది కస్టమర్. ఈ మగ్గందారుడు నష్టపోతున్న విధానాన్ని నేను గుర్తించాను. వీళ్ళిద్దరూ సంతోషపడాలంటే నేనేం చేయాలి? అందరూ వ్యాపారం చేస్తున్నారు. వస్త్ర వ్యాపార రంగంలో హేమాహేమీలు ఉన్నారు. వాళ్ళతో నేను పోటీ పడాలంటే, ఈ రంగంలోకి నేను పరిగెట్టాలంటే ఏం చేయాలి? కస్టమర్కి న్యాయం చేయాలి, మగ్గందారుడికి న్యాయం చేయాలని మగ్గందారుడి దగ్గరికి డైరెక్ట్గా పోయి మేమే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి అతని ద్వారా ఆ పట్టు వస్త్రాలన్నీ సేకరించి 6 నెలలుగా అవన్నీ ఈరోజు తీసుకొచ్చి కస్టమర్కి రీజనబుల్ ప్రైస్, 5-6 రెట్లు వేయకుండా మన మెయింటెనెన్స్, మన జిఎస్టీలు, శాలరీస్ అన్నీ కూడా కలుపుకుంటూ ఒక రీజనబుల్ ప్రైస్తో మనం ఈరోజు అవన్నీ కూడా సేల్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. అంటే నాణ్యత ప్రాధాన్యత, క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ అని ఒక సిద్ధాంతం పెట్టుకుని నాణ్యతతో పాటు రీజనబుల్ ప్రైస్ ఉండాలి అని చెప్పి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారి తల్లి పేరు ఒకళామాత పేరు పెట్టుకున్నాం. ఒకళామాత కాంచీపురం ఒకళా సిల్క్స్ పేరుతో ఈరోజు హైదరాబాద్, మదీనాగూడ, మియాపూర్లో ప్రారంభించాం. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఒకళామాత ఆశీస్సులు, వెంకన్న ఆశీస్సులు, ఆయన తలకు విగ్రహాన్ని కూడా బ్రహ్మాండంగా స్టోర్ మధ్యలో పెట్టుకున్నాం. ఒకళామాత విగ్రహాన్ని మరి రిసెప్షన్లో పెట్టుకున్నాం. ఆమె ఆశీస్సులతో ప్రతి వస్త్రాన్ని ఒకళామాత ఆశీస్సులతో తెచ్చి అక్కడ పెట్టాం. ఆ వస్త్రాన్ని తాకిన వారు కానీ, ఆ వస్త్రాన్ని ధరించిన వారు కానీ తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకి కలుగుతాయని నమ్ముతూ విశ్వాసంతో ఒకళామాత పేరు పెట్టాం. పేరు పెట్టిన వెంటనే మేము అనుకున్న దానికన్నా అంచనాలు మించి ఈరోజు బిజినెస్ నడుస్తుంది. ఆల్రెడీ ప్రారంభించి 18-20 రోజులు అయింది. బ్రహ్మాండంగా నడుస్తుంది. సంతోషం. మరో బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో రెడీ చేస్తున్నాం. 6 బ్రాంచెస్ హైదరాబాద్లో ప్లాన్ చేయాలి. బెంగళూరులో కూడా పెట్టమంటున్నారు. బెంగళూరు నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, అక్కడి నుంచి కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఇవి కూడా వెళ్తున్నటువంటి ఈ కొత్త లైఫ్లోకి
పాత శ్రీనివాస్ ఎక్కడ చేయి జారిపోతాడో అన్న దిగులు రాజకీయ వర్గాల్లో తలెత్తుతుంది అనడంలో ఎటువంటి అచ్చు? రాజకీయం నా ప్రాణం, నా రక్తం, నా ఊపిరి. రాజకీయాల కోసమే నా ఆస్తులన్నీ కోల్పోయాను. అది టెక్కల ప్రజలకు బాగా తెలుసు. ఏ మూల మీరు అడిగినా ఎవడో విమర్శకులు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని యూట్యూబ్ల ముందు మాట్లాడటం కదా, అవి మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ యూట్యూబ్లు పట్టుకొని టెక్కలు వస్తే తెలుస్తుంది. నేను అవినీతి చేశానా లేదా ఇక్కడ ప్రశ్నించండి. ఎవడైనాకైనా నేను లంచం తీసుకున్నానా, భూ కబ్జాలు చేశాను, ఈ టెక్కల్లో మాట్లాడండి. నా స్థానంలో మాట్లాడితే నా స్థానంలో నేనేంటో ఆ ప్రజలే చెప్తారు. సో నేను ఇంతవరకు ప్రజల్ని నమ్ముకుని ఈరోజు మీరు అడిగిన డాక్టరేట్, డే స్ప్రింగ్ యూనివర్సిటీ డాక్టరేట్, లేదు ఎమ్మెల్సీ, లేదు ఒక రాష్ట్ర స్థాయిలో 2 రాష్ట్రాలకు తెలిసేటటువంటి వ్యాపారం ఒకలా సిల్క్స్, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? నాకు టెక్కల ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులు. టెక్కల ప్రజలకి దూరం అయిపోతున్నాడు డాక్టర్ దువ్వాడ శ్రీనివాసు అంటే ఏం సమాధానం? టెక్కలి ప్రజలకు వారి పాదాలకు నా శిరస్సును వంచి నా శిరస్సును తాకి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. శతకోటి నమస్కారాలు. వాళ్ళు ఇచ్చిన ఆశీస్సుల ద్వారా నేను ఈ స్థాయికి రాగలిగాను. టెక్కలి ప్రజల మధ్యనే నా ప్రాణాలు పోతాయి, ఇంకెక్కడ కాదు. టెక్కలి ప్రజలంటే నాకు ప్రాణం. ఆ ప్రజల కోసం నేను ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నాను. ఫ్రైడే, సాటర్డే, సండే, శుక్ర, శని, ఆది హైదరాబాద్లో ఉంటాను. ప్రారంభించాం కాబట్టి కొద్ది రోజులు నాకు బిజీ ఉంటుంది. సోమ, మంగళ, బుధ, అవసరమైతే గురువారం కూడా ఈ టెక్కల్లో ఉంటాను. ఉండి టెక్కలి ప్రజల సేవల కోసం ప్రతి నిత్యం పనిచేస్తాను. ప్రజా గొంతై మాట్లాడతాను. పార్టీ కోసం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగనన్నే నా దేవుడు, నా సర్వస్వం అని నమ్మిన నేను జగనన్న కోసం నిత్యం ఉంటూ పార్టీ గొంతై మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా పర్వాలేదు, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతూ జగనన్న కోసం రక్షణ కవచంలో ఉంటాను. టెక్కల ప్రజల కోసం ప్రజా గొంతై ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాను. 4 రోజులు ఇక్కడ ఉంటాను, 4 రోజులు అక్కడ, 3 రోజులు అక్కడ ఉంటాను, ఆడా ఉంటాను, ఈడా ఉంటాను. తెలంగాణ ప్రజలకు కూడా ధన్యవాదాలు. నేను వెళ్ళంగానే, ఆ బిజినెస్ పెట్టంగానే నిజామాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి, సార్ మీరు ఇక్కడ పెట్టారని వచ్చాం, మీతో ఫోటో తీసుకోవాలి, మీ బట్టలు మేము కొనాలి. శ్రీనివాస్ ఐడెంటిటీ లేకపోతే దివ్యుల మాధురి ఐడెంటిటీ? ఇద్దరిది నాదనేది కాదు. నా వల్ల తనకు, తన వల్ల నాకు, ఇద్దరం రెసిప్రొకేషన్. ఇద్దరి వల్ల మాకు వచ్చినటువంటి గుర్తింపు. మేమిద్దరం ఎక్కడుంటే అక్కడ ఈరోజు తెలంగాణలో బ్రహ్మాండంగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు తెలంగాణ ప్రజలకు. నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలుసు. చూస్తే ఇక్కడ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో 11 మందికే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాకపోతే శాసనమండలిలో ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ని బట్టి బడ్జెట్ సమావేశంలో దువ్వాడ సింగ్ తందైనటువంటి మార్క్ ఎందుకు వేసుకోలేదు, ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడంలో ఫెయిల్ అయ్యారు? నేను పనిచేశాను కదా, అడిగాను కదా. ఇప్పుడు ప్రశ్నించడానికే వచ్చాను జగన్, వేదికలెక్కి మాట్లాడావు కదా, తొక్కి పడేస్తాను జగన్ అని మాట్లాడావు. ప్రశ్నించడం నా హక్కు జగన్ అన్నావు. పవన్ కళ్యాణ్ సంతోషం, ప్రశ్నిస్తావే అనుకున్నాను. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది, ఇంతవరకు నువ్వు ప్రశ్నించడం మానేసినవేంటబ్బా? మీరు అంత ఫైర్గా లేరని చెప్పి ఒక పోకడ్లు. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు శాసనమండలిలో అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది? శాసనమండలి 4 రోజులు సమావేశం హాజరయ్యాను. తర్వాత స్టోర్ ఓపెనింగ్ వల్ల ఈసారి హాజరు కాలేకపోయాను. అది అధిష్టానానికి తెలియజేశాను, పెద్దలందరికీ తెలియజేశాను. పూర్తి సమావేశాలకు నేను ఈ టర్మ్ మాత్రం హాజరు కాలేకపోయాను. నాకు కొంచెం ఈ 2 మేనేజ్ చేయలేకపోయాను నేను. ఇది ఓపెనింగ్ 15th, ఒకవైపు సమావేశాలు అదే సందర్భం. అంటే ఇది కారణం అనుకోవచ్చా, లేకపోతే అధికారం లేదు, శాసనమండలిలో స్ట్రెంగ్త్ ఉంది, అడగడానికి ఒక వేదిక దొరికింది, దాన్ని తప్పించుకునేందుకు ఇది మొత్తం చూపిస్తున్నారు? అలా అయితే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడతాను? జాగ్రత్తగా మన వ్యవహారాలు మనం నడిపించుకుని, నా మీద ఈరోజు రాష్ట్రంలో 20 పైసలు కేసులు పడ్డాయి కదా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించానని. 31,000 మంది మహిళలు తప్పిపోయారన్నావు, వాళ్ళలో ఒక్కరికైనా తీసుకొచ్చావా మిస్టర్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అని అడుగుతున్నాను. 2 నువ్వే కదా సూపర్ 6 చదివి వినిపించావు, అది ఒక్కటే అమలు కాలేదు. 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 బడ్జెట్లలో కూడా పెట్టలేదు. ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎవరో తెలుగుదేశం పెద్దలు నాకు చెప్పారు, మీరు 50 కోట్లు తీసుకొని ప్రశ్నించడం మానేసినారంట. ఇంతకన్నా పెద్ద మాట ఎవడని ఆడగలడా? నేను ఆడాను. ఆడి గట్టిగా పార్టీ తరఫున నేను ఈరోజు నిలబడి ఈ మాటలు చెప్తున్నాను. అదిరే బెదిరే దువ్వాడ శ్రీనివాస్ కాదు. ఇప్పుడు ఎన్నో కేసులు కట్టారు నా మీద, అరెస్ట్ చేసుకోమని టెక్కలో. సందర్భంలో లోకేష్ని పొగొడుతూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపు ఎందుకు పొగడాల్సి వచ్చింది? భయమా, లేకపోతే రేపన్నది ఎట్టి పరిస్థితి రెడ్ బుక్లో
దువార్సిని కూడా లేకపోలేదు అన్నటువంటి ఒక అప్రతత భావం. భయాలు అనేది నా బ్లడ్లో లేదు. లోకేష్ నేను పొగట్లేదు, చాలామంది అనుకుంటున్నారు అది రాంగ్ కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలా, లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలా అన్నది ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు టీడీపీలోనే. ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో లోకేష్కి ముఖ్యమంత్రి చేయాలని కుటుంబం, తండ్రి చంద్రబాబు నాయుడు, లేదు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అయిపోవాలని జనసేన బ్యాచ్. ఈ ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఎలా ఇస్తారు? పవన్ కళ్యాణ్కి ఉన్న అర్హత ఏంటి? టీడీపీ ఓట్ షేర్ మీద కదా అతను గెలిచాడు, టీడీపీ ఓట్ షేర్ మీద కదా 21 స్థానాలు గెలుచుకున్నారు. అలాగే ఇవ్వాల్సి వస్తే లోకేష్కి ఇవ్వాలి తప్ప. ఆ మాటలు మీ నోటంటే ఎందుకు రావాలి? జగన్ మళ్ళీ సీఎం చేయాలన్నటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడాను. ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలా, లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలా? మీ నోటంటే వచ్చిన ఆ మాటలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్కు భయం పట్టుకుంది అన్నటువంటి. నో వే భయాలు గీయాలు నాకు లేవు. పవన్ ముఖ్యమంత్రి అవ్వడమా, లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం అంటే లోకేషే ముఖ్యమంత్రి అవ్వడం కరెక్ట్ అన్నాను. దాని లాజిక్ వాళ్ళు తేల్చుకోవాలి. ఇప్పుడు నేను అన్న మాటకి లాజికల్గా ఇప్పుడు లోకేష్ని చేయాలా, పవన్ కళ్యాణ్ చేయాలని చంద్రబాబు నాయుడు తేల్చాలి. లోకేష్ని చేయాలా వద్దా అన్నదానికి పవన్ కళ్యాణ్ తేల్చాలి. నేను ముఖ్యమంత్రిగా ఉండాలా లేకపోతే పవన్ కళ్యాణ్కి చేయాలన్నది లోకేష్ తేల్చాలి. ముగ్గురు మధ్య ఒక ఫిట్టింగ్, ఒక సబ్జెక్ట్ మాట్లాడాం మేము, ఒక టెక్నికల్గా ఒక మాట అన్నాం. అది ఫేవరబుల్గా కాదు. వాళ్ళ గేమ్ స్టార్ట్ అవబోతుంది. టీడీపీ కూటమిలో ఒక గేమ్ స్టార్ట్ అవబోతుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా మాట్లాడి ఎమ్మెల్సీగా మాట్లాడాను, అదే కార్యకర్తగా కూడా మాట్లాడాను. ఒక రచ్చ ప్రారంభం అవబోతుంది టీడీపీలో. ఆ టీడీపీలో ఏంటంటే త్వరలో ముఖ్యమంత్రి అనే పదవి మీద ఒక పెద్ద గొడవ స్టార్ట్ అవబోతుంది కూటమిలో. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తాడు, లోకేష్ ఫైట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఉండాలనుకుంటాడేమో. ఈ గొడవ ప్రారంభం కాబోతుంది. మీరు చూడండి, ఒక్క 1 ఇయర్ చూడండి. 1 ఇయర్ లోపే ఈ గొడవలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యేటప్పుడు నా వెర్షన్ నేను చెప్పాను, లోకేష్కి ఇస్తారా, పవన్ కళ్యాణ్కి ఇస్తారా, లేదా చంద్రబాబు నాయుడు ఉంటాడా, తేల్చుకోవాలి వాళ్ళు. చూస్తే కనుక మీ కుటుంబ కలహాల నేపథ్యంలో చాలాసార్లు మాజీ ముఖ్యమంత్రి, మీరు ఆరాధ్యంగా పూజించినటువంటి జగన్ ఇచ్చిన ఆదేశాన్ని కూడాను తుంగలో తొక్కి వ్యవహరించిన శైలే ఈరోజు దువ్వాడ సీనికి ఈ గతి పట్టింది. ఏం గతి పట్టింది నాకు? ఆయన ఒక సూచన చేశారు, ఏదైనా వివాదం ఉంటే సర్దు మనుచుకుని ఒక సలహా ఇచ్చారు. మీరు ఆరాధించినటువంటి ఒక నాయకుడు, వాటిని మీరు ఆచరించడంలో వైఫల్యం మీకు ఈరోజు ఇలా లైఫ్ ఇది ఒక టర్నింగ్ పాయింట్గా. నాకు అన్న ఏం చెప్పారంటే, మీ కుటుంబ వ్యవహారాలు అవి క్లియర్ చేసుకోండి, అది చూసుకోవాల్సింది మీ పర్సనల్ విషయం. పొలిటికల్గా నువ్వు ఇంకా అగ్రెసివ్గా ఉండవలసినటువంటి లీడర్, అగ్రెసివ్ లీడర్ కాబట్టి ఇంక ఈ రకంగా నువ్వు ఇంకా చూసుకో, అది ఏదైతే ఉందో అది క్లోజ్ చేసుకోండి అన్నట్టు పెద్ద సూచన ఆచరించారు. అసలు మరి ఆచరించాం కదా, ఆచరించలేదు ఎందుకు? అన్న నాకేం చెప్తే అది వేదవాక్కు, జగనన్న ఏం చెప్తే అది నాకు వేదవాక్కు. నేను దేవుడిగా ఇప్పుడే కదా, రూలింగ్లో అంటారు ఈ మాటలు అందరూ అన్నారు చాలామంది, జగన్ దేవుడు, జగన్ రాముడు, జగన్ గొప్పవాడు, జగన్కి మించిన వాడు లేడు అన్నారు. అందరూ పోతున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు చాలామంది. దువ్వాడ శ్రీనివాస్ ప్రాణం పోయేంత వరకు, ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్తోనే ఉంటాం. చూడండి, మాటల ద్వారా కాదు, నిలబట్టడం ద్వారా తెలుస్తుంది. టైం చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంకితమై ఉండేవాళ్ళు ఎవరు, స్వార్థం కోసం ఉండేవాళ్ళు ఎవరు, రేపు టిక్కెట్లు వస్తాయన్న ఆశతో ఉండేవాళ్ళు ఎవరు అన్నది టైమే చెప్తుంది. నేను వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? అసలు అది జగన్ నిర్ణయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాను. నిల్చో అంటే నిల్చో, కూర్చో అంటే కూర్చో అన్న నిర్ణయం మేరకే మనదంతా ఉంటుంది. పోటీ చేయాలనే ఆశ ఎందుకు ఉండదు? పోటీ చేయాలని ఉంటుంది. నాళ్ళు కష్టపడ్డాం కదా, ఎప్పుడు 3000తోనే పోతున్నాం కదా. ఈసారి పోటీ చేయాలి, డీలిమిటేషన్ వస్తుంది, డీలిమిటేషన్లో మళ్ళీ మారుతాయని 28 అంటున్నారు, ఎలక్షన్ 27 ఎండింగ్ అంటున్నారు. కాబట్టి అయితే పోటీ చేయాలనిపిస్తుంది. ఆ రోజు అన్న ఏదో చెప్తారు కదా, అన్న నిర్ణయిస్తారు. మనం దాని గురించి ఇప్పుడు ఆలోచించవలసిన పని లేదు. ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. జగనన్న చెప్పిన మేరకు నేనన్ని ఆయన ఆశయాల మేరకు, ఆయన ఆలోచనల మేరకు నడుచుకుని వెళ్ళే వ్యక్తిని, ఆయన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని, ఆయన కోసం ప్రజాగొంతై మాట్లాడినటువంటి వ్యక్తిని నేను బయటకు వెళ్ళిపోయే వ్యక్తిని కాదు, భయపడే వ్యక్తిని కాదు. ప్రస్తావించారు కాబట్టి చాలామంది ఎమ్మెల్సీలు ఈరోజు ఏమొచ్చి అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ అంటే శ్రీనివాస్ జగన్ కోసమే చూస్తాను. జగన్లో ఆ ముఖంలో మళ్ళీ వెలుగు రావాలి, ఆయనలో చిరునవ్వు చూడాలి. నా అన్న, నా తమ్ముడు, నా మనవడు, నా కొడుకు పోయాడు, నరకం అనుభవిస్తున్నాం అనుకునే ప్రజలకి మళ్ళీ ఆ ఆపన్న హస్తం రావాలి.
జగనన్నను ఆ కుర్చీలో మళ్ళీ కళ్ళారా చూడాలి. శ్రీనివాస్ చూడాలి. ఇది నా కోరిక. ఎవడిపోతే నాకేంటి, మేముంటాం. ఎవడు స్వార్థానికి ఎవడిపోతే ఆడు స్వార్థపరుడు, రాజకీయంలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఈ శ్రీనివాస్ మాత్రం ఉంటాడు ఆఖరి ఘడియల వరకు. మాధురితో మీరు కలిసి జగన్ని ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు కలిసి? లేదండి, కలవలేదు. ఇప్పుడు ఇది మా పర్సనల్ ఇష్యూ. మాధురి నేను కలవాల్సిన అవసరం ఏముంటుంది? నా పర్సనల్, అది పొలిటికల్. ఇది నా వ్యక్తిగత జీవితంలో వ్యాపారాలు చేసుకుంటున్నాం, వ్యక్తిగతంగా ఉంటున్నాం. మా పిల్లల్ని చూసుకోవాలి, ప్రజా జీవితం ఎంత గట్టిగా చూసుకోవాలో, పార్టీ కోసం ఎంత గట్టిగా పనిచేయాలో, వ్యాపారం కోసం ఎంత గట్టిగా పనిచేయాలో, వీటన్నిటితో పాటు పిల్లల బాధ్యత కూడా ఉంది. పిల్లల్ని కూడా ఒక అగ్రభాగాన్ని కూర్చోబెట్టాలి, వాళ్ళకి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. మాకు 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లలకు కూడా ఏ లోటు లేకుండా మేము దర్జాగా ఉన్నాం అనుకో, చదువుల విషయంలో కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకి నిలబెట్టడం మా ఇద్దరి ధ్యేయం. మీరు వ్యక్తిగత జీవితం మీరు భావిస్తున్నారు. ఆవిడ ఎమ్మెల్సీ శ్రీనివాస్ దగ్గర వైసీపీ కార్యకర్తగా జాయిన్ అయిన తర్వాత మీ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈరోజు మీతో పాటు నడుస్తుంది. ఆవిడని వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా ఎదిగే అవకాశం లేకుండా చేసినట్టు మీరు స్వార్థపూర్తంగా వెళ్ళట్లేదు? రాజకీయంగా మా ఆహ్వానం మీదకు వచ్చినటువంటి మాధురికి అన్యాయం జరిగిన తర్వాత రోడ్డును పడిపోయే స్థితి రాకుండా నేను నిలబడ్డాను అండగా. చాలామంది ఏంటంటే మోసాలు చేస్తారు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అనేస్తారు, లేదా శ్రీనివాస్ ఎవరో తెలియదని అమ్మాయిలు అనేస్తారు. ప్రపంచం అంతా జరుగుతున్నది ఇదే. ఎవడి షర్ట్ ఇప్పినా ఇదే చరిత్ర. ఏ చరిత్ర చేసినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పరపీడన పరాయణార్థం. శ్రీశ్రీ చెప్పారు, ఇక్కడ కూడా అది మీనింగ్ అదే. ప్రతి ఒక్కడు మోసగాడు, దుర్మార్గమైన పనులు ఇలాంటివి చాలా చేసి బయటకు మాత్రం స్వర్గం నుంచి ఇప్పుడే దేవతల్లో దిగొచ్చినట్టు నా మీద విమర్శించి మాట్లాడతారు. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికైనా కూడా జగన్ని మీరు మాధురి వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు. అవి మా ఇంటర్నల్ వ్యవహారం. ఇప్పుడు ఇంటర్నల్ వ్యవహారం అది. ఎందుకు అన్న బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయి. నేనేం అన్యాయం చేయట్లేదండి. ఇప్పుడు కుటుంబానికి అన్యాయం చేయట్లే మేమిద్దరం. మా పట్ల ఎప్పుడు కూడా జగన్కి దురుద్దేశం లేదు, దురభిప్రాయం కూడా లేదు. ఆయన మీ వెల్విషర్గానే నడిచారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. అలాంటప్పుడు ఈ సెకండ్ ఎపిసోడ్లో వెళ్ళి ఆయన కలిసేందుకు మీరు చేసిన ప్రయత్నంలో అపాయింట్మెంట్ దొరకలేదా, లేకపోతే మీరే ప్రయత్నించలేదు? జగనన్న దగ్గరికి అపాయింట్మెంట్ నాకు ఇప్పుడు ఆయన గౌరవంగా నాకు ఇస్తారు. టైం వస్తుంది, దేనికైనా టైం రావాలి కదా. టైం వచ్చేటప్పుడు తప్పకుండా ఇద్దరం వైసీపీకి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళం. జగనన్న అని మాధురి కూడా ఎప్పుడు కూడా ఆయన గెలవాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని నిరంతరం మాట్లాడుతుంటారు. మా టైం బాగోలేదు కొంచెం. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ నుంచి 70% పాజిటివ్లోకి వచ్చాం మేము. మీరు గమనించారో లేదా? మా వ్యాపారం ఇంతగా పికప్ కావడానికి కారణం ఏంటంటే మాకున్న ట్రెండింగ్. 2 కోట్ల పైచిలకు వ్యూవర్షిప్ ఉంది ఒక సెలబ్రిటీస్కి. టాప్ సెలబ్రిటీ కూడదు, 1,20,000 యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారు మాకు ఈరోజు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. మీ జీవితంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ మాత్రం ఈరోజు జనాల్లో ఆలోచింప చేయడంతో పాటు అభిమానాలు కూడా మీకు కలగజేస్తున్న పరిణామాలు ఉన్నాయి. పాజిటివ్ అయింది, 70% పాజిటివ్ అయింది. లేకపోతే నాకెందుకు డాక్టరేట్ ఇస్తారు? ఎవడో విమర్శించడం పక్కన పెట్టండి, డాక్టరేట్ ఇచ్చి గౌరవించారు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతిరోజు కూడా మీకు ఫోటో తీసుకోవాలని వచ్చామండి, మాధురి గారు మీరు ఉంటారని వచ్చాం, చాలా సంతోషం సార్, మీరు బిజినెస్ పెట్టారు, మేము ఉన్నాం సార్, మా అండదండలు ఉంటాయి సార్, తెలంగాణలో మీ వ్యాపారాలు పెంచండి సార్ అని అక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మాకు గౌరవిస్తుంటే, ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా, ఏ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినా, బళ్ళు మీద వెళ్ళిన వాళ్ళు, కార్ల మీద వెళ్ళిన వాళ్ళు ఎదురొచ్చి ఫోటోలు తీసుకుంటుంటే, ఏంటి మీ కారు చూసి వచ్చామని అనేవాళ్ళు ఉన్నారు. కారు ఎందుకు చూసి వచ్చారు? కారు ఎలా తెలుసు అంటే 2222 మన కారు సార్. అంతగా రిజిస్టర్ అయిపోయామే. మేమే చెడ్డ చేస్తే, మేమే ఈ సమాజానికి వ్యతిరేకమైన పని చేస్తే ఇంతమంది ఫాలోవర్స్ వస్తారా? ఒక పాప వచ్చి మా దగ్గర ఈ మధ్య ఒక 12 నుంచి 15 మంది పసిపిల్లలను పట్టుకొని తల్లిదండ్రులు వచ్చారు. ఈ పాపలకి మేము మొదటి వస్త్రం మీ దగ్గర కొనాలని వచ్చాం. ఏమమ్మా అంటే, మాధురి లాంటి ధైర్యం రావాలి సార్, మీ ఆశీస్సులు ఉండాలి మా బిడ్డకి, ఆశీర్వదించండి, ఒక వస్త్రం ఇవ్వండి, ఒకళ్ళ మాతకి ప్రార్థించి ఆ వస్త్రం ఇచ్చాం. ఇలా ఒక 15 మంది పిల్లలకి మొదటి డ్రెస్ అంట, ఫస్ట్ శారీ ఇదంట. మాకు తెలియదు. అది నేను నా కళ్ళారా చూస్తే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇంత ప్రాణం పెట్టి వస్తున్నారే ఇంతమంది యూఎస్ నుంచి. ఇంకా మీకు డలాస్లో కూడా ఒక స్టోర్ స్టార్ట్ చేయండి అని అడిగి ప్రజలిచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఆన్లైన్ ద్వారా మార్కెట్ చీరలు కొనాలి, మీ దగ్గర కొనాలి, అందుకే మేము వచ్చాం. ఎన్నో స్టోర్స్ ఉన్నాయి, మీ దగ్గరే మేము కొనాలి, అందుకే హ్యాపీగా సజావుగా సాగిపోతున్నటువంటి డాక్టర్ దువ్వాడ శ్రీనివాసరావు 6 నెలలుగా ఆనందం వెల్లువిరుస్తుంది. 6 నెలల క్రితం మీరు
డైవర్షన్కి అప్లై చేశారు, ఆమె డైవర్షన్కి అప్లై చేశారు, కోర్టులో వివాదం. పర్ సపోజ్ న్యాయస్థానంలో కనుక మీకు ఎదురు దెబ్బ తగిలితే పాత రోజులు గుర్తొచ్చి అటు వెళ్తారా, లేకపోతే మీకు రెండో ఎపిసోడ్కి డేస్ అయినటువంటి మాధురి వెనుకుంటారు? స్పష్టంగా చెప్పడమే దువ్వాడ శ్రీనివాస్, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడమే దువ్వాడ శ్రీనివాస్. మచ్చలు దాచుకునే తత్వాలు చాలామందికి ఉంటే షట్టిప్పిది నా మచ్చలు అని చెప్పడం నా తత్వం. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ శ్రీనివాస్. మంచి చేసినా చెడు చేసినా ప్రజలకు చెప్తాను. మీ ప్రశ్నకు నా స్పష్టమైన సమాధానం, కేసులు కోర్టులో నడుస్తున్నాయి. వాణి కోరుకుంటేనే, వాణి నేను ఉండకూడదని అనుకుంటేనే ఇలా జరిగింది. లేదు నా భర్తే నాకు కావాలని ఒక్కసారి తను అనుకుని ఉంటే కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. అధిష్టానం వద్దకెళ్ళి, మీడియా ముందుకెళ్ళి తనకు తాను చేసుకుంది. నేనేం చేస్తాను? తన ఇష్టం వచ్చిందే. తనకి ఈరోజు ఆస్తి రాసిచ్చేసాను, ఫ్యాక్టరీ రాసిచ్చేసాను. హాయిగా తను సంతోషంగా ఆర్థికంగా జీవితాంతం లోటు లేకుండా ఏర్పాట్లు చేశాను. పిల్లల్ని చూసుకుంటాను. మాధురి పిల్లలు, నా పిల్లలు కలిపి 5 పిల్లలు అనుకుంటున్నాను. 5 పిల్లలకి అగ్రభాగాన్ని కూర్చోబెట్టాలని ఒక డిటర్మినేషన్తో ఉన్నాం. వాళ్ళకు ఉన్నత స్థానంలో పెట్టాలని. కుటుంబానికి ఎక్కడా నష్టం చేయలేదు. విమర్శకులకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. నా కుటుంబాన్ని నేను స్పష్టంగా అన్నీ చూశాను. మాధురి నష్టపోయింది, నేనని నమ్ముకుంటూ వచ్చింది. చాలామంది ఆడపిల్లలాగా శ్రీనివాస్ అంటే ఎవరో తెలియదు అనియొచ్చు, మాధురి అంటే ఎవరో తెలియదని అనేయచ్చు, మేము తిరుక్కోవచ్చు. అలా నేను చేయలే. స్పష్టంగా ప్రజలకు తెలియజేశాను. మేము చేసిన నిర్ణయం ఇది, తప్పో ఒప్పో మీ ముందే పెడుతున్నాను. ఈ నిర్ణయం చేశాను, ప్రజలే మన్నించాలన్నాను. మాధురి అన్నది నా జీవితాంతం మాధురితో నేను మాధురితో ఉండి పిల్లల్ని చూసుకుంటాం. వాణికి సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఎవ్వరూ కూడా జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎవడి దయాదాక్షిణ్యాల మీద, విమర్శకుల దయాదాక్షిణ్యాల మీద మా కుటుంబాలు ఆధారపడి లేవు. మాకు ఏమి దానికి లోటు లేదు. ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉండగా ఈ 2 కుటుంబాలకి నష్టం జరగదు. వాణి బాగానే ఉన్నారు, మాధురి నాతో ఉంటారు. నేను కోరుకున్నదే జరిగింది, వాణి కోరుకున్నదే జరిగింది. ఇందులో పెద్దగా విమర్శించాల్సినటువంటిది, ప్రత్యేకంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. న్యాయస్థానం తీర్పు ఒకటి ఫైనల్ డెసిషన్ అవుతుంది. ఆ తీర్పు తదనుగుణంగా వస్తే మీరు అనుకున్నట్టు లైఫ్ సజావుగా సాగుతుంది. కాదనుకుని ఒకవేళ అవి గనక యాక్సెప్టబుల్ కాకపోతే ఆ తీర్పును మీరు శిరసావహిస్తారా, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఎతుకుతారా? తీర్పు రానప్పుడు కోర్టుల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి న్యాయస్థానంలో మేము పిటిషన్లు వేసాం కాబట్టి న్యాయస్థానం ఇచ్చే తీర్పు వరకు చూస్తాం. ఒకవేళ తీర్పు కోర్టులో ఏ రకంగా వస్తే ఆ రకంగా ముందుకెళ్లాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలా ఉండటంలో తప్పు లేదని కూడా చెప్పింది కదా, ఇదేం నేరం కాదు కదా. అది కోర్టులో ఏదైతే రేపు తీర్పు వస్తుందో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇలా ఉండకూడదని కోర్టు ఏం చెప్పలేదు. చూస్తే ప్రస్తుతం మాత్రం డాక్టర్ దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్సీగానే సుపరిచితులైన డాక్టరేట్ రావడం పట్ల కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. అది ఆథరైజ్డ్ విశ్వవిద్యాలయం నుండి వచ్చినటువంటి తన సేవలు, రాజకీయం కాకుండా వృత్తిపరంగా గుర్తించిన సేవలకు ఆధారంగా ఇచ్చిన డాక్టరేట్గా ఆయన మాత్రం స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే తన సెకండ్ ఎపిసోడ్ మాత్రం చాలా ఆనందంగా గడుస్తుంది. తన కుటుంబ కలహాల నేపథ్యం తాను ఎక్కడైతే పోగొట్టుకున్నానో ఆ ప్రజాక్షేత్రంలో ఆదరాభిమానాలు పొందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో ఉండడంతో పాటు ఈ ప్రభుత్వం కక్షాదింపు చర్యలుగా ఆ గ్రానైట్ వ్యాపారం ఇప్పుడు వస్త్ర ప్రపంచంలో అడుగు పెట్టాలనే ఆకాంక్షలకు అనుగుణంగా ఆమెతో పాటు జర్నీ చేసిన దివ్యల మాధురి ఆ వ్యాపార రంగంలో ఉన్న అనుభవం ఈరోజు చేదోడుగా నిలిచి తనకి ఇప్పటి వరకు 2 కూతుర్లు కానీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు దివ్యల మాధురి పిల్లలు కూడా తన పిల్లలే. వారికి కానీ తన కాదనుకున్నట్టు వానికి కానీ తన నమ్ముకొని ఉన్నటువంటి మాధురికి కానీ ఎటువంటి కష్టం లేకుండా తన జీవితం సాఫీగా సాగిపోవడానికి మాత్రం ఈ సెకండ్ ఎపిసోడ్ ఎంతగానో దోహదపడుతుంది. తమ ఆరాధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, తమ ఆరాధ్య దైవంగా పూజించిన జగన్ కలిసేందుకు తాను మాత్రం ఇప్పటివరకు ప్రయత్నం చేయలేదు. ఏదో ఒక సందర్భంలో మాత్రం మేమిద్దరం కలిసి వెళ్ళి ఆయన తాలూకు ఆశీస్సులు తీసుకుంటున్న డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.